పొద్దున్నే 9:00 లేచి చూసా. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్నో పడుతుందని. సడెన్‌గా చూసేసరికి స్నో. ఇంకొచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ఆఫీస్‌కి లేట్ అవుతుందని. టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు. ఇదే ఈరోజు టిఫిన్. బయట మాత్రం వెదర్ క్రేజీ ఉంది. అసలు గాలి లేదు. సో, గాలి లేకపోతే స్నోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్నో అనమాట ఈ సీజన్‌లో. ఎవ్రీ టైమ్ నేను టెక్సాస్‌లో ఉంటా ఈ టైంకి. అక్కడ ఓన్లీ 2 డేస్ పడుతుంది. అది కూడా జాన్‌లో పడుతుంది. ఇక్కడ ఎర్లీకి స్టార్ట్ అయింది. కొంచెం ఖుషీ ఖుషీ ఉంది. బట్ కొంచెం భయం కూడా ఉంది. ఫస్ట్ టైం కదా! సో, అంత ఎక్విప్‌మెంట్ కూడా ఏం లేదు. అన్ని గ్లౌజెస్ అన్నీ తీసుకోవాలి ఇక్కడ వర్జీనియాలో. కానీ స్నో మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉంది. కారేమో నిండిపోయింది. అసలేం ప్లాన్ చేసుకోలేదు. లక్కీగా అది ఉంది స్నో బ్రష్ కార్‌లో. ఇదంతా ఒక 4 మినిట్స్ పట్టింది క్లీనింగ్‌కి. ఇదొక ఎక్స్‌ట్రా ప్రాసెస్. ఈ గ్యాప్‌లో నేను స్నోలో ఆడుకుందామని స్నోని పట్టుకున్నా చేత్తోటి. అప్పటికి మా అన్నయ్య చెప్పిండు స్నోని చేత్తో పట్టుకోవద్దు వితౌట్ గ్లౌజెస్ అని. వాసిపోయింది చెయ్యంతా. అన్ని కాళ్ళు నిండిపోయినాయి. మేము ఈ బ్రష్‌తో తుడుస్తా ఉన్నాం. ఇంక బయట చూడండి రోడ్స్ మాత్రం క్లీన్‌గా ఉన్నాయి. గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంది. సో, చాలా బాగున్నాయి మొత్తం.